ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చి ట్రేడింగ్ సంబంధించి బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ట్రేడింగ్ అనేది యాక్చువల్గా మనం చాలా టైం ఎక్కువగా మానిటర్ దగ్గర కూర్చోవడం, ప్లస్ మన మైండ్ లో చాలా ఆలోచనలు వెళ్తూ ఉంటాయి కదండి. సో టార్గెట్స్, స్టాప్ లాస్లు, టెక్నికల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. ప్లస్ కొంతమంది ఇంకా డివైడ్ అయిపోయి న్యూస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో జనరల్ గా నాయిస్ అంతా అవాయిడ్ చేసి మీరు ఉన్నా కూడా సో స్క్రీన్ టైం ఎక్కువగా మనం ఉంటాం కాబట్టి మనం ఒక లైక్ హెక్టిక్ లాగా షెడ్యూల్ ఉంటుంది అనమాట అండి. ఒక ఐటీ జాబ్ ఎలాగో సో ఆ విధంగానే మనం కూడా సో బీయింగ్ ఫుల్ టైం ట్రేడర్ ఎవరైనా ఉంటే కనుక ఎక్కువ టైం స్క్రీన్ ఉంటారు కదా, అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకోవడం విత్ ఇన్ ద డే, అంటే ఇంట్రాడే చేసినప్పుడు అనుకోండి, ఉదాహరణకి మీరు డే మధ్యలో కూడా లైక్ బ్రేక్ తీసుకోవడం కొంచెం. అండ్ అప్పుడప్పుడు హాలిడేకి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెంట్లో ఏమైనా హాలిడే అనమాట అండి. సో లేజర్ గా ఉన్నప్పుడు సరదాగా ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్ అనమాట అండి, ఇవి షూట్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా అప్పుడప్పుడు మనం బ్రేక్స్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ట్రేడ్స్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వడం అనేది మనకి మళ్ళీ లైక్ రివైవ్ అవుతాం, మనం రెన్యూ అవి ఫుల్ ఎనర్జీ తోటి మళ్ళీ వీ కెన్ ఫోకస్ ఆన్ అవర్ ట్రేడింగ్ అనమాట అండి.